గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో వచ్చిన ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం స్పందించలేదు. తాజాగా తన వ్యూహాన్ని స్పష్టం చేశారు. హమాస్ చెరలో ఉన్న బందీలందరి విడుదలతో పాటు యుద్ధానికి ముగింపు పలికేలా హమాస్తో తక్షణమే చర్చలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దీని మీద మధ్యవర్తులు, బందీల కుటుంబాలతో పాటు అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. హమాస్ ఓటమే లక్ష్యం గాజా నగరాన్ని మొత్తం మిలిటరీతో నింపేసి చర్చల్లో పాల్గొనాలన్న ద్విముఖ వ్యూహాన్ని ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెట్టారు. సగం మంది బందీలను విడుదల చేయడం బదులుగా తాత్కాలిక కాల్పులను ప్రకటించాలంటూ వచ్చిన ప్రతిపాదనని ఆయన అంగీకరించలేదు. అదే సమయంలో గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడం లక్ష్యంగా మరిన్ని బలగాలను తరలించాలని తాజా ప్రణాళికలను కూడా తోసిపుచ్చలేదు. బందీల విడుదలకు బదులుగా హమాస్ వెసులుబాట్లు కోరుతుండమే గాజా నగరంలో సైన్యాన్ని దించేందుకు ప్రేరేపించినట్టు ఇజ్రాయెల్ అధికార వర్గాలు చెప్తున్నాయి. బందీల విడుదల షరతు అంగీకరించాలి, హమాస్ మీద ఒత్తిడి తేవడమే దీనికి వెనక వ్యూహం అని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బందీలు విడిచిపెడితేనే కాల్పుల విరమణ అని తేల్చి చెప్తున్నాడు నెతన్యాహు.